హలో గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ. ఈరోజు బ్లాగ్ ఏంటి, ఏమేమి చేస్తున్నాం ఏంటి అనేది చూసేద్దాం. నేనైతే రెడీ అయిపోయినా. ఇప్పుడు ఏంటంటే పూజ వంట చేసేసి కిందికి వెళ్ళిపోవాలి. ఒకటి టకటక చేసేసుకుందాం. సో ఈరోజు మీకు పూల చెట్లు అవన్నీ చూపిస్తా అన్నాను కదా, చూపిస్తా. అట్లా నేను ఈరోజు ఏం కర్రీ చేస్తున్నానో చూసేసేయండి రండి. టమాటా పప్పు చేస్తున్నాను ఈరోజు. టమాటా పప్పు చేస్తున్నా. డైలీ కూర వెజిటేబుల్స్ తిని బోర్ వచ్చింది. సో ఈరోజు మంచిగా టమాటా పప్పు స్పైసీగా చేసుకుందాం. సో పప్పు కడుగుతున్నా, కొంచెం పప్పు వేసేసి దీన్ని కడిగేద్దాం. నీట్గా కడిగిన పప్పులో టమాటోలు వేస్తున్నా, కట్ చేసిన టమాటోలు. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీ. కొంచెం చింతపండు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి. ఇది ఓన్లీ పచ్చిమిర్చి వేసి చేస్తే కూడా చాలా బాగుంటుంది. కారం, సాల్ట్, ధనియా పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్, కొంచెం ఆయిల్, కొంచెం పొంగకుండా అనమాట ఆయిల్. మళ్ళీ తాలింపులో వేస్తా. పసుపు. ఇప్పుడు ఆ పప్పుకు తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. అంటే మీరు తీసుకునే పప్పు ఎన్ని వాటర్ పోస్తే ఉడుకుతుందో అంత. అంటే మరీ లిక్విడ్గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా, కొంచెం మోతాదులో అయ్యేటట్టు వాటర్ పోసుకోవాలి. నేనైతే 1.5 కప్పు పప్పు పోసిన. సో దానికి నేను ఒక 3 గ్లాసెస్, ఈ గ్లాస్తో 3 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఒకసారి స్పూన్తో మొత్తం కలిపేసుకుందాం. అయితే దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి వేసినా కదా, ఇది లేకపోయినా బాగానే ఉంటుంది. ఏం లేదు, ఉప్పు, కారం, టమాటోలు, పచ్చిమిర్చి, చింతపండు వేసి మూత పెట్టి ఆయిల్ పసుపు వేసి మూత పెట్టేస్తే అది కూడా బాగానే ఉంటుంది. సో బ్యాచిలర్ దగ్గర అన్నీ ఉంటాయి కదా, మన దగ్గర ఉంటాయి కాబట్టి వేసాను. సో అలా వేసినా బాగానే ఉంటుంది. మా చిన్నుకు ఈ పప్పు ఎంత ఇష్టం అంటే, హాస్టల్కి ఒక్కొక్కసారి నాన్ వెజ్ వద్దు పప్పే తీసుకురమ్మని చెప్తుంది. అంత ఇష్టం దానికి. పప్పు ఉంటే అసలు చికెన్ మటన్ కూడా పక్కన పెట్టేస్తుంది, అంత ఇష్టం అన్నమాట. సో ఒక 3 విజిల్స్ రానిద్దాం. ఆలోపు మన పనులు మనం చేసుకుందాం. ఇక్కడ అంబలి కూడా మరుగుతుంది. సో అంబలి కూడా రెడీ అవుతుంది. చెట్లకి ఏమేమి పూలు అవుతున్నాయి, మన దగ్గర ఏమేమి చెట్లు ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. సో నిన్న మీకు చెప్పినట్టు ఇప్పుడు నేను చూపిస్తాను రండి. ఇది రోజ్ ఫ్లవర్ చెట్టు అండి. చిన్న చిన్న రోజెస్ అవుతాయి, చాలా చిన్న రోజెస్. చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయో. ఈ రోజుకైతే ఈ చెట్టుకి ఏం పూలు లేవు. సో ఈ ఫ్లవర్స్ రేపటికి వస్తాయి. ఇది చామంతి. ఇవి శంకు పూలు. చూడండి శంకు పూలు చాలా వచ్చినాయి. ఇంకా మందారం అయితే నిన్న రాలేవు, కానీ ఈరోజు చాలా మందారం వచ్చేసినాయి. అండ్ ఇది కనకాంబరం చెట్టు. ఇప్పుడు మందారం దింపుదాం. పూజ అయిపోయింది. ఈరోజు అయితే చాలా నందిని రొట్టెలు చేస్తుంది. ఎన్ని రొట్టెలు చేస్తాను నందిని? 6 రొట్టెలు చేస్తాను. పప్పు రెడీ. దీంట్లో తాలింపు చేస్తా. కింద స్టూడెంట్స్ వచ్చిండ్రంట. సో వాళ్ళకి కొంచెం వర్క్ ఇచ్చేసి వచ్చి తిందాం. ఈ వ్లాగింగ్ చేసినప్పటి నుంచి నాకు కొంచెం లేట్ అయిపోతుంది కిందికి వెళ్ళడం. లేదంటే వాళ్ళు వచ్చేలోపు నా పని అయిపోయేది. ఈ వ్లాగింగ్ వల్ల లేట్ అయిపోతుంది. సో వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. సరే నేను చెప్తా వచ్చిన. కాదు అదే అయింది, అదే ఫోటో పంపించింది. ఇది ఒక్కటి జర చూడండి అక్క. పప్పులో తాలింపు వేసేసిన, రొట్టె అయింది. పప్పు రొట్టె కాంబినేషన్ తినేద్దాం ఇక. ఇది టమాటా చట్నీ మొన్న చేసినట్టు చిన్ను కోసమని, హాస్టల్కి తీసుకెళ్దామని. సో కొంచెం చేసినప్పుడు ఎక్కువనే చేస్తా. చూడండి చట్నీ, పప్పు.
సూపర్. డైలీ వెజిటేబుల్స్ తిని బోర్ వచ్చింది, అందుకని ఈరోజు టమాటా పప్పు సూపర్ అయింది. బ్యాచిలర్స్ ఇలా ఈజీగా పప్పు ట్రై చేయండి. తాలింపు చూపించడం మర్చిపోయినా. బాగుంది. ఇదే నీ పెళ్లి రోజుకి ఎవరు ఇప్పుడు అంబలి బ్రేక్. అంబలి కలుపుకొని వచ్చినాం. సో అంబలి ఎట్లా కలుపుతుందో చూడండి. మజ్జిగ కలపాలి అంబల్లో. వెయ్యి పెరిగేయాల. మనం ముగ్గురమే ఉన్నాం కదా, మనకు ముగ్గురికి సరిపోయి ఎక్కువద్దు. ఈ గడ్డ పెరుగుని బీట్ చేయాలి బాగా. ఇట్లా బీట్ చేసిన పెరుగుని ఇలా కలిపేద్దాం. మజ్జిగ కలపకపోతే కూడా బాగానే ఉంటుంది, కానీ మజ్జిగ కలుపుకుంటే కొంచెం పుల్ల పుల్ల ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. చాలా తాగుదాం. మంచిగా కలపలేవు. పెరుగు అనిపిస్తుంది. ఫస్ట్ పెరిగేసి మంచిగా ఎక్కువసేపు కొన్ని వాటర్ వేసి కలపాలి. సాల్ట్ తక్కువ. అంబలి పెరుగు మంచిగా నెయ్యి సూపర్ ఉంది. ఈ పెరుగు బాగుంది, వెన్న. బాగుంది కదా నంది. ఇప్పుడు అంబలి బ్రేక్ అయిపోయింది. మన టాస్క్ స్టార్ట్ చేద్దాం. మన బ్లౌజ్ కంప్లీట్ అయిపోవాలి. 2.5 hours టైం ఉంది. సో డిజైన్ చేయాలి, ప్యాడెడ్ బ్లౌజ్ కదా. సో లెట్ us స్టార్ట్. ఏమన్నా సౌండ్ చేస్తారు. టక్ 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 సౌండ్. హ్యాండ్స్ డిజైన్. ఇవన్నీ మగ్గం వర్క్. ఈ మగ్గం వర్క్ అన్నిటికీ ఎవరి సైజు వాళ్ళకి ఇట్లా పేపర్ కటింగ్ చేసి ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు నెక్ కరెక్ట్గా పెట్టరు, అందుకని మగ్గం వర్క్ ఏ సైజుకి ఆ సైజు, క్రాస్ కటింగ్ అయినా ప్రిన్స్ కట్ అయినా ప్రతి దానికి పేపర్ కట్ చేసి ఏ దానికి అది డిజైన్ సెట్ చేసి ఇస్తాం అన్నమాట వర్కర్స్కి. లేదంటే నెక్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెడతారు, మళ్ళీ కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకని దేని దానికి కట్ చేస్తాం. స్టిచ్చింగ్ మార్జిన్ ఎంత ఉంటుందో అది తీసేసి ఓన్లీ వర్క్ మార్జిన్ ఎంత వస్తుందో, మనకు రెడీ మార్జిన్ ఎంత వస్తుందో అంతా కట్ చేస్తాం అన్నమాట. అన్ని మగ్గం వర్క్స్కి ఇలా పేపర్ కటింగ్ చేసేసిన. ఇంకా చాలా ఉన్నాయి చేసేటివి. ఇంకా లేట్ అయిపోయింది, చీకటి అయిపోయింది. మార్నింగ్ నుంచి ఇక్కడే ఉంటాం కాబట్టి అలసిపోయినట్టు అయింది. సో ఇప్పటికైతే ఒక 2-3 చేసేసిన. ఎవరి వాళ్ళకి ఇట్లా చేసి ఇలా అరేంజ్ చేసేస్తాం. ఈవినింగ్ ఆగానే మా స్టిచ్చింగ్ వర్క్ అయిపోయినాక నెక్స్ట్ చేసేది ఇదే అనమాట. మగ్గం వర్క్ ఎవరెవరి ఉన్నాయి చూసుకొని ఎవరి వాళ్ళకి ఇట్లా పేపర్ కటింగ్ చేసేస్తాం. ఇది ఈరోజు బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటా. నా వర్క్ హడావిడిలో నేను సాధ్యమైనంత వరకు మీకు బ్లాగ్ చేయడానికని ట్రై చేస్తున్నా. సో బ్లాగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినాను కాబట్టి కొంచెం టైం పడుతుంది నాకు కూడా అలవాటు కావడానికి. సో నన్ను మీరు అలవాటు చేసుకోండి ఖచ్చితంగా. స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.